everyone, I am Arjun. Recently, Sarita gar videos educate gurinchi, pillala parenting gurinchi, ivanni me go through ayyam. Actually, I just want to say one thing about the lectures and I mean, first my opinion about the educate training. During these days, especially for this generation, educate is one of the mandatory parameter every parent should consider. ప్రతి పేరెంట్ కూడా ఎడ్యుకేట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మీరు జస్ట్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద ప్రీవియస్ జనరేషన్, వాళ్ళతో పోలిస్తే మనం ఒక మాట వింటూ ఉంటాం తరచుగా, ఈ జనరేషన్కి ఏం తెలియదు, ఈ జనరేషన్ మీద ప్రెషర్, అసలు ఇలాంటివి ఏమీ లేవు, మేము చాలా కష్టపడ్డామని. యాక్చువల్గా నిజానికైతే ఈ ప్రెషర్స్ అనేవి ఈ జనరేషన్లోనే ఎక్కువ ఉన్నాయి. చెప్తాను చూడండి. ఎలా అంటే మనం చదువుకునేటప్పుడు, ఇంక్లూడింగ్ మై జనరేషన్, నేను జస్ట్ 90s, ఐ బిలాంగ్స్ టు 90s. దానికి ముందు కానీ ఈ సోషల్ మీడియా అని లేదంటే ఈ డిస్ట్రాక్షన్కి ఎక్కువగా ఉండేటువంటివి ఛానల్స్ చాలా తక్కువ. సో అప్పుడు ఉండే ప్రెజర్స్ అప్పుడు ఆ టైంలో ఉంటాయి, కానీ ఇంత లేవు, ఇంత డిస్ట్రాక్ట్ చేసే ఛానల్స్ చాలా తక్కువ కాబట్టి మనం కూడా తీసుకున్నాం ప్రెజర్స్. బట్ ఈ జనరేషన్కి వస్తే ఈ ఛానల్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనతో పోలిస్తే వీళ్ళకే చాలా ప్రెషర్ ఉందని నా ఒపీనియన్. చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా నెట్వర్క్ కానీ లేదంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇలాంటివన్నీ డెఫినెట్లీ జనరేషన్ గ్యాప్ ఆల్సో విల్ బి దేర్. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఈ పేరెంటింగ్ అనేది చాలా ఎడ్యుకేట్ అబౌట్ పేరెంటింగ్ కంపల్సరీగా కావాల్సింది ఈ టైంకి, ఈ జనరేషన్కి. సో అండ్ నా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్. బిఫోర్ ఐ విజిటింగ్ మిస్టర్ సరిత గారు, నేను మా చందన, ఐ మీన్ మై వైఫ్, వి విజిటెడ్ జస్ట్ 2 months బిఫోర్. కొంచెం ఏదో పేరెంటింగ్ డిస్కషన్లో వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ టైంకి ఇప్పటికి నేను మళ్ళీ 2 months తర్వాత మేడం గురించి మేడం కలుద్దామని వచ్చాము. వీ కేమ్ టు చెన్నై ఫ్రమ్ 145 kilometers ట్రావెల్ చేసి మరీ వచ్చాం. జస్ట్ ఒపీనియన్, కొంచెం పిల్లల గ్రోత్ ఇవి షేర్ చేసుకున్నాము. ఆ 2 months బిఫోర్కి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇది మా బిహేవియర్లో, హౌ వీఆర్ ట్రీటింగ్ ఆర్ ఓన్ కిడ్స్. బాగానే చూసుకుంటున్నాం, కానీ ఏదో చిన్న ఏంటవి రెస్పాండ్ రియాక్షన్ అనుకుంటాం కదా, ఇలాంటివి చిన్నవి అన్బ్యాలెన్సింగ్గా ఉంటున్నాం ఒక్కొక్క టైంలో. ఓకే, సమ్వాట్ బెటర్. ఇంతకుముందు డిస్కషన్తో పోలిస్తే, ఇంతకుముందు ఎలా ఉన్నాం పోలిస్తే, ఈ మేడం గారి మాటలు ఇవన్నీ విని కొంచెం మేము కూడా ఇన్స్పైరింగ్గా మోటివేట్గా తీసుకొని వచ్చి మాట్లాడాము. దానికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. అండ్ ఇదే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడి సజెషన్స్ కోసం వచ్చాము. ఎనీహౌ వీఆర్ డూయింగ్ గుడ్. అంటే మనం జనరల్గా పేరెంట్ అంటే అందరం బాగానే చేస్తున్నాం కదా అనుకుంటాం. బట్ మన చిన్న లోపాలు ఏంటంటే, ఏదో మనకి పెద్దవాళ్ళైనా ఉండాలి, తెలిసిన వాళ్ళు దాని గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము తెలుస్తూనే ఉన్నాం, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, పేరెంట్స్కి చెప్పేవాళ్ళకి చాలా దూరంగా ఉంటున్నాం. సో ఎవరో ఒకళ్ళు, ఒక ఫ్రెండ్ కమ్మనో లేదంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనో, లేదా మనకన్నా ఒక 2-3 years ఆల్రెడీ ఈ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఐ మీన్ టు సే దట్ అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే మనకి వచ్చే నాలెడ్జ్ అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. సో వాట్ ఐ ఫీల్ దట్. సో అందు గురించి నేను మళ్ళీ విజిట్ చేయడం జరిగింది. సో మై సజెషన్ ఈస్, ఈ ఎడ్యుకేట్ అనేది పేరెంటింగ్ కల్చర్ అనేది అంటే ఎలా ఉండాలి యాజ్ పర్ ద ప్రెసెంట్ ట్రెండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనీహౌ ఆల్ ది బెస్ట్ సత్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.